8 4 12 2 ఇక్కడ మధ్యలో 13 ఇచ్చాడు 13 ఇచ్చాడు ఇక్కడ 16 8 24 4 మధ్యలో 26 ఇచ్చాడు మధ్యలో 26 ఇచ్చాడు మనకు ఇక్కడ మధ్యలో 14 క్వశ్చన్ మార్క్ 14 క్వశ్చన్ మార్క్ 22 2 22 ఇది కావాలి నవ్వు ఇక్కడ చూడండి సార్ ఈ ప్లస్లు మైనస్లు 8 + 4 12 అట్లా కాకుండా ఒకసారి చూద్దాము మధ్యలో 13 ఇచ్చాడు మధ్యలో 26 ఇచ్చాడు మధ్యలో 22 ఇచ్చాడు మధ్యలో ఏమిచ్చాడు 13 ఇచ్చాడు ఈ 13 మనకు ఇన్పుట్ నంబర్లు ఏంటంటే సార్ 8 4 12 2 ఇది ఇన్పుట్ ఈ ఇన్పుట్ నుంచి నాకు అవుట్పుట్ 13 రావాలి ఈ ఇన్పుట్ నుంచి నాకు అవుట్పుట్ 13 రావాలి చూద్దాం 8 + 4 12 12 + 12 24 24 + 2 26 26లో సగం ఎంత 13 అంటే ఇన్పుట్లో ఉన్న నంబర్లకు మొత్తము కూడి బై 2 తోటి చేస్తే 13 వస్తుంది అని ఫస్ట్ ఎగ్జాంపుల్ నాకు చెప్తుంది 8 + 4 12 12 + 12 24 + 2 26 26/2 ఎంత 13 ఇక్కడ రెండోది కూడా చూద్దాం 16 8 24 4 16 8 24 4 ఇదే లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతే ఆన్సర్ అదే సార్ నా 24 + 4 28 28 + 8 36 36 + 16 52 52 / 2 ఎంత 26 అంతే ఉంది కదా సార్ ఎస్ అంటే ఇన్పుట్లో ఉన్న నంబర్ల యొక్క బై 2 కూడిన తర్వాత బై 2 14 + క్వశ్చన్ మార్క్ ప్లస్ 22 + 2 / 2 ఈజ్ ఈక్వలెంట్ టు 22 ఈ ఇచ్చిన ఇన్పుట్ నుంచి 13 ఎట్లా వస్తుంది జనరల్గా మనకు ప్లస్లతోటి ట్రై చేసుకుందాం మైనస్లతో ట్రై చేసుకుందాం ఇచ్చిన అవుట్పుట్ గనక పెద్ద నంబర్ అయితే ఇంటూలు వేసుకుందాం క్వశ్చన్ మార్కులు వేసుకుందాము అలా మనము డిఫరెంట్ ప్లస్ అనేది బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్ కాబట్టి కూడితే 26 వచ్చింది కానీ అవుట్పుట్ 13 కనబడుతుంది 26కి సగం చేశా ఇక్కడ కూడా అదే లాజిక్ వర్క్ అవుతుందా ఇన్పుట్లో ఉన్న నంబర్లు కూడాను బై 2 చేస్తే అవుట్పుట్ వస్తుందా చూసాను 22 2 44 36 + 2 38 38 + క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 44 క్వశ్చన్ మార్క్ అనేది 6 సో కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 6 ఇక్కడ చూడండి సార్ ఇక్కడేమో నాకు ఒక డిఫరెంట్ డయాగ్రామ్ ఉన్నది ఇక్కడేమో బాక్స్ డయాగ్రామ్ ఉన్నది అట్లా మీరు ఈ మిస్సింగ్ నంబర్ సిరీస్లో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్ సేమ్ మోడల్ క్వశ్చన్లు కాదు డిఫరెంట్ క్వశ్చన్ చూస్తూనే ఉంటే ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత మీ కంఫర్ట్ జోన్ ఏర్పడుతుంది నేను బేసిక్గానే ఆలోచించుకుంటూ నేను వెళ్తున్నాను సార్ బేసిక్ లెవెల్లోనే నేను ఆలోచించుకుంటూ వెళ్తున్నాను ఆర్ యు ఆల్ విత్ మీ నాలుగోది ఇది చూడండి సార్ ఇది ఫస్ట్ ఒక త్రిభుజం ఉన్నది త్రిభుజము బాటమ్ అప్ కింద నుంచి పైకి వద్దాం కింద నాకు మొత్తం నంబర్లు కనబడుతున్నాయి కదా సార్ బాటమ్ అప్ కింద నుంచి రాద్దాము నంబర్లు ఏంటి 21 43 65 87 క్వశ్చన్ మార్క్ 12 11 21 43 65 87 క్వశ్చన్ మార్క్ రైట్ క్వశ్చన్ మార్క్ అండ్ నోట్ 21 21 + 43 64 కానీ ఇక్కడ 65 ఉంది 65 ప్లస్ ఇక్కడ 22 ఇక్కడ 22 ఇక్కడ 22 ఇక్కడ 22 ఇక్కడ వచ్చేసింది ఇది మెథడ్ 1 మల్టిపుల్ మెథడ్స్ చేద్దాము ఇది ఒక ఏపీ సిరీస్లో ఉన్నట్టుంది సార్ 21 43 65 87 క్వశ్చన్ మార్క్ 12 11 ఇక్కడ ఎంత పెరిగింది 22 ఇక్కడ ఎంత పెరిగింది 22 ఇక్కడ ఎంత పెరిగింది 22 ఇక్కడ ఎంత పెరిగింది 22
109 ప్లస్ రైట్ 109 ప్లస్ 22 109 ప్లస్ 22 ఎంత సార్ 11 131 కానీ ఇక్కడ 1211 ఉన్నది అంటే ఇవన్నీ కూడా సేమ్గా పెరిగి జంప్ మస్తు ఎక్కువైంది అంటే ఇది ఫస్ట్ 4 ఉన్నాయి కానీ 1211కి మ్యాచ్ అవ్వట్లేదు 1211 ఇదేమో 4 డిజిట్ నంబర్లోకి వెళ్ళిపోయింది సార్ ఇవన్నీ 2 డిజిట్ నంబర్లు ఇదేమో 4 డిజిట్ నంబర్లోకి వెళ్ళిపోయింది అంటే చూడ్డానికి అన్ని 22 వచ్చినా ఇక్కడ మనకి ఇది వయోలేట్ అయిపోతుంది ఇక్కడ అంటే ఈ లాజిక్ చేయొద్దు ఈ లాజిక్ ద్వారా 22 అని కనబడుతుంది కానీ 87కి 22 వేస్తే 109 109కి 22 కూడితే నాకు 1211 రావట్లేదు మరి ఏం చేద్దాం మళ్ళీ ఒకసారి నంబర్లను చూద్దాము 21 43 65 87 క్వశ్చన్ మార్క్ 12 11 ఒకసారి ఇక్కడ చూడండి సార్ 21 43 65 ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నంబర్లన్నీ సరి సంఖ్యలు 2 2 ప్లస్ 2 4 4 ప్లస్ 2 6 6 ప్లస్ 2 8 8 ప్లస్ 2 10 ఇక్కడ కూడా ఇవన్నీ కూడా యూనిట్ అంకెలు 1 ప్లస్ 2 3 3 ప్లస్ 2 5 5 ప్లస్ 2 7 7 ప్లస్ ఏమైంది ఇది 9 109 ఇదే ప్యాటర్న్ ఆలోచిస్తే ఇది 2 పెరిగింది 12 ఇది 2 పెరిగింది 11 లాజిక్ మ్యాచ్ అయింది 109 ఆర్ యు ఆల్ విత్ మీ యూనిట్ డిజిట్ ఈ నంబర్ సిరీస్ లో అదే సార్ ఈ ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ లాజిక్ తట్టాలి అంటే దాని మీద కంప్లీట్ మనకు ఐడియా ఆఫ్ ఏ మ్యాథమెటికల్ చేస్తే మనకు ఐడియా ఉంటుందో మనకు తెలియాలి ఇక్కడ చూడండి సార్ ఇవన్నీ కూడా సరి అంకెలు 1 3 5 7 9 9 తర్వాత 11 ఎస్ 2 4 6 8 10 అంటే యూనిట్ అంకెలన్నీ కూడా సరి అంకెలు 10ల స్థానంలో ఉన్నదంతా కూడా రైట్ అంటే మనకు 87 ప్లస్ 22 రాగానే 109 రాగానే అరే 109కి 22 యాడ్ చేస్తే అని అనిపించింది కానీ లాజిక్ ఏంటంటే యూనిట్ స్థానంలో ఉన్నదంతా కూడా సరంఖ్య 10ల స్థానంలో ఉన్నదంతా ఒకటేమో బేసి అంకె ఇంకోటేమో సరంఖ్య అందుకే చాలా ఆలోచించి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఒక్కొక్క మోడల్ పెట్టాను ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ లాజిక్ రాసుకోండి సార్ లాజిక్ ఏంటి యూనిట్స్ ప్లేస్ లో ఉన్నది ఆడ్ వాల్యూ టెన్స్ ప్లేస్ లో ఉన్నది ఈవెన్ వాల్యూ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్